దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. రాగల దినాల్లో దేవుని కొరకు బలమైన పాత్రగా వాడబడండి. ప్రభు పేరట ప్రతి ఒక్కరు కూడా మేము దిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని కలబోతున్నాం. సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావం యేసుకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇదేనా ఈ మంచి అవకాశాన్ని కలిగించినటువంటి మరి సంఘ సేవకులు, దైవ సేవకులు, మరి వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తున్నాను. సంఘ సేవకులు రెవరెండ్ శ్రీ శామ్యుయల్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తూ, అలాగే వెనుకున్నటువంటి రెవరెండ్ బి మధు ప్రసాద్ గారికి కూడా మన దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తున్నాను. అలాగనే చర్చ్ మరి కమిటీ సభ్యులైనటువంటి వారందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి బ్రదర్ థామస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తున్నాను. అలాగనే ఈరోజు చైర్పర్సన్ ఉండి ఈ ప్రోగ్రామ్ అంతా లేకపోతే ఈ సర్వీస్ అంతా నడిపిస్తున్నటువంటి మరి బ్రదర్ కరుణ్ కుమార్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగనే నాకు బొకేతో వెల్కమ్ తెలియపరుచినటువంటి మరి సతీష్ గారికి ఇద్దరికి కూడా నిండు మనసుతో వందనాలు. అలాగని మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తున్నాను. నాకు తెలిసిన వారు కూడా మీలో ఉండడం అది ప్రభువుకు మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఇది హల్లెలూయా. ఇదేనాన్న దేవుడు ఈ వర్తమానం బట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. వినడానికి మనం ఎలా ఉండాలంటే వేగిరి పడాలంట. అవునా కదండి? వినడానికి వేగిరి పడాలి, వినడానికి అత్యాశ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ పగటికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరిని వాక్యమైన దేవుడు దర్శించును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకేమబడిన సమయంలో త్వరగా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి ఈరోజు చాలా మరి ఆరాధనలు ఉన్నాయి కాబట్టి చాలా క్లుప్తమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకుంటూ వాక్యంలోంచి మనం ముందుకు వెళదాం. చక్కని సాక్ష్యాలు మనం విన్నాం, చక్కని నడిపింపులో మనం అందరం ఉన్నాం. ప్రతి నిత్యము మంచి సహవాసములో ఈ టీసీసీలో మీరు ఎదుగుతున్న విధానాన్ని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం తీయాలి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుంచి మనం అధ్యాయం అంతా ధ్యానం చేయబోతున్నాం మనకి ఇచ్చిన టైంలో. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనం చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి మాట అతి ప్రాముఖ్యమైనది. కాబట్టి త్వరగా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. 24వ అధ్యాయం మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాటలు మనం ధ్యానం చేద్దాం. చదవండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎనిగేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరి మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంఘానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండేది కనుక దావీదు జనులు అదిగో
నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. దేవుని పరిశుద్ధ మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. ఒకసారి రెండు చేతులు పైకెట్టి మనకు అప్పగించుకుని దేవునికి అప్పగించుకుని ఇదను నాతో మాట్లాడండి ప్రభా, మీరు మాట్లాడితే మా జీవితాలకు మేలుకరంగా ఉంటుందని ఒక్కసారి రెండు చేతుల పైకెట్టి నీ దాసుని స్థలానికి తెచ్చావు. ఈ వర్తమానం నాకు ప్రయోజనకరంగా ఉంచండి, నాతో మాట్లాడండి. నీ వాక్యం బ్రతికించేది, నీ వాక్యం బలపరిచేది. మనుషులు మాట్లాడితే బ్రతుకు తెరుగు గురించి మాట్లాడతారు, గొప్ప గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడితే మా జీవితాలను ఆత్మీయంగా ఎదుగుట వరకు మాట్లాడతారు. నేను నిశ్శబ్దానికి నడిపించే దిశగా మీరు మాతో మాట్లాడతారు. మమ్మల్ని సరిచేసే దేవుడు, ఈ వాక్యంలో నుంచి నాతో మాట్లాడండి. ఈ వాక్యంలో నుంచి నేను ఆదరణ పొందుదును గాక ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వలన మనం అందరము క్రమపరచబడదము గాక. ఈ వాక్యం వలన మనం సరి చేయబడదము గాక. ఈ వాక్యం చేత ప్రేమించబడదము గాక. ఈ వాక్యం వలన హెచ్చరిక చేయబడదము గాక. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. మీకు పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమీప ఆరాధనలో మమ్మల్ని అందరినీ సమకూర్చావు. నీ వాక్యపు పాదాల దగ్గరికి మేము వస్తున్నాం. నువ్వు వాక్యమైన దేవుడు, మాట్లాడే దేవుడు. లేఖనాల నుంచి నాతో అందరితో కూడా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ మీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. మమ్మల్ని మేము తగ్గిపోతూ మీ నామం చూస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, మనం చదివినటువంటి లేఖన భాగం ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడతారో. మొదటిగా కనిపించే వ్యక్తి సౌలు, రెండోది దావీదు. జాగ్రత్తగా వినండి. మొదటిగా సౌలు కనబడతాడు, రెండు దావీదు కనబడతాడు. ఈ వర్తమానం మీకు తెలియదని, ఈ అధ్యాయం మీకు తెలియదని ఇక్కడ నిలబడలేదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి నా ప్రత్యక్షత నుంచి ఈ మాటలు మీ దగ్గర పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఖచ్చితంగా ఈ మాటల సంఘంలో అనేకులకు అవసరం కాబట్టి దేవుడు ఈ మాటలు చెప్పి మిమ్మల్ని బలపరచడానికి నన్ను నిలబెట్టాడని నేను నమ్ముతున్నాను. అయితే జాగ్రత్తగానండి, సౌలు దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ సౌలుకి ఫిలిష్తీయులు బద్ధ శత్రువులుగా ఉంటుండగా ఎప్పటికప్పుడు దేవుని ప్రజలను హతమార్చడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కీర్తులు వారు కలిగి ఉంటుండగా సౌలు ఫిలిష్తీయులు చంపాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ది సేమ్ టైం ఇతని యొక్క ఆలోచన ఎవరి మీద ఉన్నదంటే దావీదు గారి మీద కూడా ఉన్నది. ఈ దావీదు యొక్క జీవితాన్ని చూసిన, దావీదు అనే పేరు గుర్తొచ్చిన ప్రతిసారి సౌలు బలహీనుడైపోతున్నాడు. ఎందుకంటే దావీదు గారి పేరు ప్రబలము ఎక్కువగా విస్తరించుకుపోతుంది. దావీదు గారి యొక్క గొప్పతనం ఎక్కువైపోతున్నటువంటి ఈ మాటలు వినడాక ఎలాగైనా సరే దావీదుని చంపేయాలనేటువంటి ఒక టార్గెట్ కలిగి ఉన్నాడు సౌలు. ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ఇదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి సుభిక్షంగా ఉండడం కొరకు వారి మీదకి దాడి చేస్తూ దండి చేయడానికి వస్తున్నటువంటి ఫిలిష్తీయులైనటువంటి వారిని చంపడం కొరకు దావీదు వారందరినీ తరుముకుంటూ ఫిలిష్తీయుల్ని తరుముకుంటూ పోతున్నాడు. మనం చదువుకున్నాం కదండి ఈ 1వ వచనంలో, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎంగేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం. దావీదు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మీ శత్రువు దావీదు, ఎవరైతే శత్రువు అని చెప్పుకుంటున్నావో, ఎవరి కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నావో, చంపేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నావో ఆ దావీదు ఎక్కడున్నాడో నాకు తెలిసిందని ఒక వ్యక్తి వెళ్ళి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఇవ్వగానే సౌలు ఫిలిష్తీయులు తరవటం మానేసి ఆ పని దనుకుని ఎలా తిరిగాడు? ఎన్గేదులో ఉన్నటువంటి దావీదు దగ్గరికి తిరిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని ఈ మాట తెలియగానే త్వరగా ఎన్గేది అరణ్యం వైపు తన ప్రయాణం చేసుకుంటా వచ్చినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు ఒంటరిగా రాలి, అందరికి చూడండి,
వచ్చేటప్పుడు ఒంటరిగా రాలా. అతను చంపడానికి ఎంతమందిని చంపడానికి వస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. ఎంతమంది అంటే ఒకరిని. ఎంతమంది వస్తున్నాడు? ఒకడే వస్తున్నాడా? ఆ వస్తా 3,000 మందిని వెనకాల సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడు. ఎంతమందిని చంపడానికి? ఒక్క వ్యక్తిని చంపడానికి 3,000 మందిని జనాంగాన్ని వేసుకుని వస్తున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు ఒక మాట మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు ఎవరైనా సరే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం పాడాం కదండి, ఒంటరి వాడే వేమంది అన్నావు. సౌలుకి దావీదు ఒక్కడిగా కనబట్లా. సౌలు దావీదుని చూస్తున్నప్పుడు ఒంటరిగా కనబడదలా. నేను ఒక్కడిని వెళ్తే వాడిని ఏమీ కూడా చేయలేను. కాబట్టి నేనేం చేయాలి తెలుసా? 3,000 మందిని వేసుకుని వెళ్ళాలని చెప్పేసి 3,000 మందిని వెంటేసుకుని ఇప్పుడు బయలుదేరాడంటే అతను చంపడానికి. సరిగ్గా చంపాలనేటువంటి ఆలోచనతో వచ్చేసాడు. చదవండి, ఆ మాటలు మనం చదువుకుందాం. 2వ వచనం. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదు అతని జనులను వెతుకుటకై బయలుదేరును. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంఘాన్ని వర్తికి పోగా దావీదు అతని జనులు ఆ గుహ లోపల భాగంలో ఉండేది. జాగ్రత్తగా వినండి. ఏదైతే ప్రదేశంలో ఎనిగేది అనబడిన అరణ్యములో ఉన్నాడని వర్తమానం వచ్చిందో, ఎందుకంటే అక్కడ కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి, అక్కడ కూడా ఏమంటే మందలు ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని అతను ఉండడానికి కొన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు అక్కడికి వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాట చెప్పగానే అక్కడ ఉన్నాడని తెలిసి వెంటనే వచ్చారు. సరిగ్గా అక్కడికి వచ్చి ఏదైతే స్పాట్ చెప్పాడో ఈ ప్రదేశం దగ్గరికి వచ్చేసరికి అంటే ఒక గుహ దగ్గరికి వచ్చాడు. ఇక్కడే కదా చెప్పారు, ఎక్కడున్నాడు దావీదు, ఎక్కడున్నాడు, వెతకండి వెతకండి, మీరేమి ఇంటి వెతకండి, మీరేమి ఇంటి వెతకండి, ఇటు పక్క ఉన్నవారు అటుపక్క వెతకండి, కొంతమంది నా వెనకాలే ఉండండి అని చెప్పి మొత్తం అంతా జల్లెడు పడుతున్నాడు. ఎక్కడ ఏ క్షణాన్ని దొరికినా సరే చంపేటటువంటి ఆలోచనతో సౌలు అంటున్నాడు. ఇలాగే వెతుకులాడుతూ ఉంటుండగా ఎక్కడ కూడా దావీదు కానీ దావీదు అనుచరులు కానీ ఒకడు కూడా కనపడలేదు. మీరు కొంచెం నోరు తెరిస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. అంతా వెతకాడు కానీ ఎక్కడ కూడా కనిపించరా. కనిపించకపోయేసరికి ఎవరి ఆలోచన వచ్చింది, మీరు వింటారని చెప్పేసి డిమాండ్ చేసి ఏ ప్లేస్ ను కూడా విడిచిపెట్టడానికి వీల్లేదో ఇక్కడే ఉన్నాడని ఒక సమాచారం మనకు వచ్చింది. మీరంతా వెతకాలని చెప్తున్నాడు. ఇంకా ఇతను కూడా కొంతమంది వేసుకుని వెతుకుతుంటాడు. అంటే పౌరుషముతోను చంపేలాడు కోపంతోను ఉక్రోషముతో అతను మగ్గిపోతుంటుండగా చాలా అతను ముఖాన్ని చూస్తుంటే కొంతమంది చూడండి కోపం ఉన్నప్పుడు వాళ్ళ ముఖాన్ని మనం అసలు ఆ మాట అయినా చెప్పండి అమ్మా. మీరు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. కొంచెం నవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. ఈ కోపంతో ఉన్నటువంటి వ్యక్తి పౌరుషంగా వచ్చాయి ఎలాగైనా సరే చంపేది, ఎలాగైనా సరే బలవంతుడిగా కనబడుతున్నాడు. సరిగ్గా అక్కడికి వచ్చిందా కొన్ని వెతుకుతున్నాడు కదంటే మధ్యలో అతనికి చంపండి చూడండి రా, ఎక్కడైనా దొరికితే పీస్ చేసేస్తారని చెప్తున్నాడు. ఈలోగా సౌలుకి అనస్పెక్టెడ్గా కడుపులో గుడగొడగొడడం అన్నాయి. పౌరుషంతోనే ఉన్నాడు. చంపేయాలని పౌరుషం ఎక్కడ కూడా చచ్చిపోలా, పౌరుషంతోనే ఉన్నాడు. కానీ ఆ స్థలానికి వచ్చేసరికి అనస్పెక్టెడ్గా అతను కడుపులో గుడగొడగొడడం అన్నాయి. గుడగొడ పట్టుకున్న తర్వాత ఎంత గొప్పడైనా సరే అది వేదిక మీద ఉన్నా సరే ఎవడైనా ఏం చేయగలరండి? అసలు వాడు వల్ల అవ్వదు. ఖచ్చితంగా అమ్మా అన్నాడు. ఈ రోజు నా చేతికి దొరకలు అయిపోయి అన్నాడు. బాధపడిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, ఏదో జరిగిపోతుంది ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా చంపేస్తానన్నాడు. అమ్మా అన్నాడు, అయ్యా అన్నాడు, తిప్పలు పడిపోతున్నాడు అన్నాడు. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, కాసేపు మీరు ఇక్కడే ఉంటే జస్ట్ నేను అలాగా లోపలికి వెళ్ళి వస్తామన్నాడు. రే రాజుగారి ఇంటి వెళ్తాడు పదండ్రా అన్నాడు. అందరూ రాజు ఇంటి వెళ్తే అంటే వస్తారు. ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? ఇది పెళ్ళా పేరంటమా? నేను వస్తానని వెళ్ళే సమయం ఇది. ఆ చూడాలి నేను వస్తానని చెప్పేసి వెళ్తున్నాడు. బాబు
మీ ప్రేమ అభిమానాలు చూస్తుంటే మీ ప్రేమ అభిమానాలతో నన్ను దావీదు కాదు చచ్చిపోయింది, నేను చచ్చిపోయేలోపల మీరు ఇక్కడే ఉన్నాడురా అని చెప్పి గుహలోపల భాగంలోనికి వెళ్ళటం మొదలు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. ఇతను లోపలికి వెళుతున్నాడండి. లోపలికి వెళుతున్నాడు కానీ లోపల ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? దావీదును ఏమండి దావీదుకి అనుసరులు కొంతమంది 600 మంది ఆ లోపల భాగంలో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. లోపల అతను ఉన్నట్టు ఇతనికి తెలియదు. ఎందుకో తెలుసా? బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇదంతా చీకటిగా ఉందనుకోండి, బయట ఎంత భయంకరమైన ఎండ, మిమ్మల్ని అందరినీ అసలు ముందు అభినందించాలి. ఎందుకో తెలుసా? ఈ భయంకరమైన ఎండల్లో మీరు పనిచేస్తుంటే నిజంగా ప్రభువే మీకు సహాయకుడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి హల్లెలూయా. మన ఇంటి దగ్గర చెమట వస్తుంది కాబట్టి భరించలేము కానండి, అసలు మన ఇంటికాడ ఎండతో పోలిస్తే మన ఎండ ఈ ఎండతో పోలిస్తే మన ఎండే కాదు. అంత భయంకరమైన ఎండ. దేవునికి స్తోత్రం. ఇలా అంటున్న ప్రతిసారి అంటున్నారు, ఇప్పుడు ఏం చూసారండి, ఇప్పుడు స్టార్ట్ అయిందండి అంటున్నారు, తర్వాత ఎలా ఉంటుందో. ప్రభువు స్తోత్రం హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి కదా, దేవుని వారిగా మనం ఆలోచన చేస్తే ఎండలో నుంచి మనిషి వెలుగులో నుంచి సరిగ్గా రూమ్లోనికి వచ్చేసరికి లోపల ఉన్నటువంటి వ్యక్తి కనబడతాడండి. మాట్లాడాలి మీరు. అది కూడా అలాగే ఊపుతున్నారు మీరు. నేను ఇక్కడ నిలబడి అన్నాడు, మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. మరి మీరు అలా మాట్లాడతారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవునిలో దొరికే సంతోషం ఈ లోకంలో భూ ప్రపంచం ఇంకెక్కడ కూడా దొరకదు. ఆ సంతోషం ఆనందం ఇంకో దాన్ని బట్టి మనం పొందలేము, వాక్యాన్ని బట్టి పొందగలం. కాబట్టి ఈ వాక్యంలోనే మనం ఆనందించాలి. హల్లెలూయా. రకరకాల తలకాయ పోట్లలో ఉంటాం మనం, అవును కదండి. ఎన్నో ఇబ్బందులు, పేరుకి కొయిట, నీకేంట్రా కొయిట కూడా అంటారు, అవునా కదండి. మీ అమ్మ కొయిట, మీ అక్క కొయిట అని చెప్తారు. ఇక్కడ ఎంత నలిగిపోతున్నా ఎవరికైనా తెలుసా? మాట్లాడరమ్మా. ఎవరికి తెలుసు? ఎన్ని బాధలు ఉన్నా, ఎంత నలిగిపోతున్నా ప్రభుని ఆరాధించడానికి వచ్చింది. ఎందుకంటే ఆయనలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికే. అది అనుభవించుతాం ఈ దినాన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి. ఇప్పుడు లోపలికి వచ్చేసరికి లోపల ఉన్న వాళ్ళు, చీకట్లో ఉన్న వాళ్ళు ఇతను కనపడతలేదు, కానీ ఇతను మాత్రం స్పష్టంగా దావీదు అనుచరులందరికీ చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఇది చూస్తున్నటువంటి దావీదు అనుచరులు అందరూ కలిపి, ఇప్పుడు నా సబ్జెక్ట్ లో ఫస్ట్ పాయింట్ లోకి వస్తున్నాను. ఇప్పుడు దావీదు అనుచరులు అందరూ కలిపి ఏమంటారనంటే, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నువ్వు చేయనట్లు నీ శత్రువుని చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లరా, లోపల ఉన్నటువంటి ఆ 600 మంది ఏమంటారు తెలుసా? సౌలు వస్తున్నాడు, నిన్ను చంపాలనుకున్నవాడు వాడే నీ చేతిలో చనిపోవడానికి వచ్చేస్తున్నాడు. పోయి పులి నోట్లో తలకాయ పెట్టినట్లుగా అతడు వేల జనంతో వచ్చి ఒక్కడే ఈ గుహ లోపలికి వస్తున్నాడంటే, దావీదా ఇదిగో రైట్ టైం. ఒకప్పుడు నువ్వు మాతో చెప్పిన మాట మేము విన్నాం, నా దేవుడు ఎప్పటికైనా సౌలు నా చేతికి అప్పగిస్తాడని. ఆ మాట వర్షం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎన్నోసార్లు నాతో చెప్పావు. కాబట్టి ఆ సౌలుని నీ దినాన నా దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు, లే నువ్వు వెళ్ళి చంపే అని ఈ మాట చెప్పగానే వెంటనే దావీదు బలం తెచ్చుకుని లేచాడండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఒక మాట మీకు చెప్తాను, ఇక్కడ ఆగి మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దావీదు లేచి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? వెళ్ళంగానే అక్కడ సమస్యలు ఉన్నటువంటి సౌలు ఉన్నాడు కదండి, అక్కడ తన పనిలో తాను ఉన్నాడు. ఓకే, ఇతని వెనక భాగంలో నుంచి వెళ్ళి మెల్లగా ఏం చేశాడంటే, అతను వస్త్రపు చెంగును కొంచెం కట్ చేసుకుని తెచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా. జరిగినటువంటి మాట, సౌలు 5వ వచనం, సౌలు పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రపు తాను కోసినని దావీదు మనసులో వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందిన వాడు గనుక నా ప్రభువును నేను చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని
అతని జనులతో చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం. చెంగు ఒకటి కోసుకుని కొంచెం క్లాత్ తన అంగి కోసుకుని గబగబా ఏమండి గబగబా తన జనుల దగ్గరికి వచ్చి, ఇదేంటో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు వచ్చేస్తున్నాడు దావీదు చేతులు ఏంటో ఉంది, బహుశా ఏముంది, బహుశా ఇతను ఏం చేశాడు తెలుసా? ఒకప్పుడు ఎందుకంటే వీళ్ళు రెచ్చగొట్టారు ఏమని, ఇదిగో నువ్వు వెళ్ళి ఎలా చంపేస్తావో తెలియదు. ఓసారి ఫిలిష్తీయులలో నుంచి ఒకడు వచ్చాడే గొలియాతు, వాడి తలను మీరు ఏం చేశారు? వాడి మెడను తెగ నరిగారు. నరికేసినటువంటి విధానం మేము చూసిన అబ్బా వాటే వండర్, మేము ఆ దినాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఈ రోజు కూడా అలాంటిది జరగాలి. దావీదు చేతిలో ఏంటో ఉందరా ఏదో పట్టుకుని వస్తున్నాడంటే ఇంకేముంటది, సౌలు గారి యొక్క మెడకాయ తలకాయ ఇలాగే అనుకుంటారు. అయితే మనం సత్యాలమా? సౌలు తరుముతున్నాడు కాబట్టే కదా ఈ అరణ్యాల్లో పడి మనం ఏడుస్తున్నాం. అయితే మనం పట్టణానికి వెళ్ళిపోవచ్చా? మన ఊర్లో మనం ఉండొచ్చా? అయితే సర్దుకుని మనం వెళ్ళిపోదాం. ఈ ఆలోచనతో ఉంటుండగా సౌలు దావీదు వారి దగ్గరికి వచ్చి మెల్లగా చల్లని కబురు చెప్పాడు. అతను వస్త్రపు చెంగును కోసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోదగినటువంటి పాఠం, ఇక్కడ ఈ మాట ఇలాగే రాయబడింది. అయితే ఈ మాటలోంచి మనం నేర్చుకోదగినటువంటి పాఠం ఏంటి అని ఆలోచన చేస్తే, వినండి, ఏంటి అని ఆలోచన చేస్తే పిల్లరా, దావీదు దగ్గర చూడండి, సౌలుకి 3000 మంది ఉంటే తన దగ్గర ఒక 6000 మంది 600 మంది 700 మంది తన దగ్గర ఉంటే ఎవరికి ఉండే జనం చెప్పట్లేదు మీరు? ఎవరికి ఉండే జనం? చాలాసార్లు మనం అనుకుంటాం కదా, బాబు ఆ ఖరీదాన్ని ఎవరు తీసుకుంటాడు, ఆ బట్టదాన్ని ఎవరు తీసుకుంటాడు, వీడు ఎక్కడ మూతి పళ్ళే సరిగా ఉండి వీడిని ఎవరు తీసుకుంటారు అనుకోలేదు. ఎవరికి తగ్గ మాట్లాడతలేదు మీరు, ఎవరు తగ్గ వాళ్ళు ఉంటారు, సెట్ చేసి పెడతారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పాలి హల్లెలూయా. ఎవరు తగ్గ జనం వాళ్ళకు ఉంటారు. సౌలుకుండేవాళ్ళు సౌలుకున్నారు, దావీదుకుండేవాళ్ళు దావీదుకున్నారు. ఈ దావీదు ఏం చేస్తుందో తెలుసండి, ఈ మాటలు అందరి చేత నువ్వు చంపేయాలి, మేము చూడాలి, ఇంకా రికార్డు స్థాయిలో నువ్వు నిలిచిపోవాలని దావీదుకు ఎన్నో మాటల చేత రెచ్చగొడితే రెచ్చిపోయాడా? చెప్పాలి, రెచ్చిపోయాడండి. చాలాసార్లు మనం ఆత్మీయులమే కానీ దేవుని పిల్లలమే కానీ సమాజంలో దేవుని చేత మనం రక్షించబడినటువంటి మనం వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకుంటున్నటువంటి మనము దేవుని పిల్లలమని కొన్ని సందర్భాలు మనం మరిచిపోయి ఎవరో ఏదో అంటే ఎవరో ఏదో మాట చేత మనం గుచ్చితే ఆ మాటకు మనం ఏమవుతాం? రెచ్చిపోయి పౌరుషానికి వెళ్ళిపోయి ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి రెచ్చిపోయి ఎవడో ఏదో అన్నాడని నా మొఖం చేత నీ వల్ల అవుతుంది ఏంటిది అని అనేసరికి మనకేమనిపిస్తుందో తెలుసా? కోపం వచ్చేసి నేను చేయలేనా, నా వల్ల అవదా అంటే అంత తక్కువ, అంత నీచిగా కనబడుతున్నానా, నా టాలెంట్ ఏంటో నీకు తెలియదు, నా గురించి పూర్తిగా నీకు అర్థం కాలేదు అని చెప్పి ఏం చేస్తామో తెలుసండి, చేయలేని పని కూడా చేస్తా. ఆ రోజు ఆ క్షణం చప్పట్లు కొట్టించుకోవడానికి, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వారు వావ్ శబాష్ అని అనిపించుకోవడం వరకు, లేకపోతే ఆ స్థానంలో హీరో అనిపించుకోవడం, ఆ క్షణం మాత్రం క్షణికమైన ఆవేశంతో మనం ఎన్నెన్నో పనులు చేసి నష్టపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ మాటకు వస్తే చాలా సందర్భాల్లో గృహాల్లో చాలా మందిని మనము రెచ్చిపోతున్నటువంటి వారు కూల్ దేవుని పిల్లలు, మనం వాక్యంలో నడుచుకునేవారు, మనం దేవుని ప్రేమతో ఎరిగిన వారు, మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు మనం అని మర్చిపోయి మనల్ని మనము క్రీస్తు పోలికలో మార్చుకోకుండా, యేసుక్రీస్తు ఎలా తగ్గించుకున్నాడో తగ్గించుకోకుండా పోయి వాళ్ళు తగ్గించుకుంటా కదా, ఇదిగో ఈ మాట నీ ముందు ఈ మాట అన్నాడు, నా దగ్గర ఏమన్నాడో తెలుసు, నీ గురించి ఏం చెప్పిందో తెలుసా అని చెప్పి కొన్ని మాటల చేత ఏం చేస్తారు? మాట్లాడాలి, రెచ్చగొట్టేస్తారు. కొన్నిసార్లు ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోయామనుకోండి ఏమవుతాం? కొంచెం మాట్లాడుతుందమ్మా, దేవునికి స్తోత్రం. ఏమైపోతాం? రెచ్చగొట్టారనుకో, రెచ్చిపోయేవాడికి ఏమైపోతాం? ఫస్ట్ మనలోను టెన్షన్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, అది కాస్త షుగర్లో పెడుతుంది, అక్కడి నుంచి అక్కడ తీసిపోతుంది, హాస్పిటల్ తీసిపోతుంది, అక్కడి నుంచి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు, అక్కడి నుంచి ఏమైపోతామో రేపు బాబా అంటారు, తన్నేతాడే మీరు రోజు బతికి అంటారు. అవునా కదండి? ఎటు నుంచి ఎటు వెళ్ళిపోదో తెలియదు, కేవలం ఏంటంటే రెచ్చిపోయిన విధానం. కాబట్టి ఎవరైనా రెచ్చగొడితే మనము ఏ విషయంలో కూడా రెచ్చిపోకూడదు. నీకేనా హక్కు మాకు లేదా, నువ్వేనా అలాగా మేము కాదు అని చెప్పి ప్రెస్టేజ్కి ఎప్పుడు కూడా మనము
అది ఇంట్లో కావచ్చు, దేవుడు మనకి ఇచ్చిన సంఘంలో కావచ్చు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పాలి హల్లెలూయా. కిందకు వద్దాం, సమయం అవుతుంది కాబట్టి. కింద వచ్చిన మనం చదువుతాం చూడండి. ఫస్ట్ మాట మనం రెచ్చిపోకూడదని చెప్పాలి. పోనీయక వారిని ఆపాను. బయలు వెళ్ళి మార్గమున పోయాను. బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేలను సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు ఎందుకు విని ఉన్నాం. చాలు. రెండో మాట మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఈ భాగంలో వచ్చి మనం నేర్చుకున్న రెండో మాట ఏంటి తెలుసా? దావీదు దగ్గర ఉన్నటువంటి నువ్వు చంపలేదా, నువ్వు చంపకపోతే మేము చంపేస్తామని అంతంటే దావీదు ఏం చేశాడు తెలుసా? ఆవేశపడద్దు. నువ్వు నేను కొట్లాడుకుంటే దేవుడు ఎందుకు ఇంకా, చట్టాలు ఎందుకు ఇంకా, నువ్వు కంగారు పడకరా, దేవునికి అప్పగిద్దామని చెప్పి వెళ్ళే వారిని ఆపి వాళ్ళకి సముదాయించుకునేలోగా లోపల తన పని ముగించుకుని బయటకు వెళ్ళిపోతున్నటువంటి సౌలుని చూస్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిపోయేసరికి వెనక భాగంలో నుంచి దావీదు పిలుస్తున్నాడు, రాజా నా ఏలినవాడా అని పిలిచాడు. ఇదేంటిరా ఇది? దావీదు గారి స్వరం దగ్గర ఉంది. నేను వెతుకుతున్నటువంటి భద్రశత్రులు దావీదు లాగా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేలాగా దావీదు పొజిషన్ ఏంటో తెలుసా? సాష్టాంగ పడిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేలను సాష్టాంగ పడిపోయి అతను పలుకుతూ ఉచ్చరిస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఏమన్నాడు? దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవు ఎందుకు విన్నావో ఒకసారి ఆలోచించండి. సాష్టాంగ పడిపోయాడు. సాష్టాంగ పడి ఒకటే మాట చెప్తాడు, రాజా నా ఏలినవాడా. ఒక్క విషయం అర్థం చేసుకో, ఈ దావీదు, ఈ ప్రేమ కలిగిన దావీదు, దేవుని చిత్తానుసారుడు, హృదయానుసారుడు ఈ దావీదు, గొప్ప ఆరాధకుడిగా ఉన్నటువంటి ఈ దావీదు, దేవుని పోలికలో ఉన్న ఈ దావీదు, ఇదిగో నీకు నా ఏలినవాడు రాజా, నా యజమానుడా, నా పైన అధికారి, నీకు హాని చేస్తానని నీతో జనులందరూ చెప్పిన మాట నువ్వెందుకెట్నా? చాలండి, నువ్వెందుకెట్నా అంటే దావీదు రాజు అయిన కూడా ఏం మాట్లాడుతున్నాడంటే అది పాయింట్లోకి వచ్చారు. ఏం మాట్లాడినారు? చెప్పుడు మాట్లాడినారనమాట. ఈరోజు కుటుంబాల పతనంలోనికి వెళ్ళిపోవడానికి, కొన్ని జీవితాలు గరివిలైపోవడానికి, విడిపోవడానికి, విచ్ఛిన్నమైపోవడానికి గల కారణాలు ఏంటంటే కొంతమంది జాబ్స్ పోవడానికి, కొంతమంది రోడ్డు మీద పడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్పిన చెప్పుడు మాటలే కాదంటారా? 100% వాస్తవం. ఇది ఖచ్చితం. చాలా మంది ఒకరి గురించి ఒకరు చెప్పుడు మాటలు. దావీదు కూడా ఎవరంటే తనంతట తాను వస్తే బాగును, ఎవరో చెప్పిన మాట అన్నాడు. చెప్పుడు మాటలు ఎంత మోసం ఉంటుందో తెలుసండి. చెప్పిన మాట ఉన్నదన్నట్టుగా చెప్తారా? మాట్లాడాలి. చూసినట్టుగా చెప్తారా? ఎలా చెప్తారు? మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారు? 4 ఎక్స్ట్రా వేసి మసాలా ఉంటుంది, దాంట్లో మసాలా ఉంటుంది. ఎందుకంటే గమ్మత్తుగా వినేవాడు చెవులు శాట్లు అవ్వాలి కదా, అవును కదండి? వినేవాడు ఆ మాటలకు ఏమైపోవాలి? అతను పువ్వుతూ ఉంటాడు, అతను రేపుతూ ఉంటాడు, రెచ్చగొడుతూ ఉంటాడు. కొన్ని మాటలు చెప్తుంటే బూరుపునట్టు ఉప్పిపోతారు జనాలు, అవునే కదండి? అలా ఉప్పిపోతూనే ఉంటారు. వాళ్ళకి అందించవలసింది జాగ్రత్తగానండి. ఈ చెప్పుడు మాటలు ఎంత నష్టానికి గురి చేస్తూ ఉన్నాయి. దావీదు రాజు అయిన కూడా ఏ మాట్లాడినాడు? దేవుని ఆలోచించాక నడిపించబడవలసినటువంటి సౌలు కూడా చెప్పుడు మాట్లాడినాడండి. చెప్పుడు మాట ఎంత భయంకరించిన సందర్భం ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పాలి. ఒక రోజు ఒక ఆవిడ తన ఊర్లో ఉండి మిషన్ కుట్టుకుంటుంది. మిషన్ కుట్టే ఆమె దగ్గరికి సర్వసాధారణంగా జనంలో చాలా మంది వస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఖాళీ ఉన్నప్పుడు టైలర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. ఆ మాట ఈ మాట అంటారు. సరిగ్గా ఆవిడ అలా టిచ్చింగ్ చేసుకుంటుంది, కుట్టుకుంటూ ఉన్నది. ఈలోగా ఒక ఆమె పరుగునిచ్చి అన్నది ఒకటే మాట, అక్క నువ్వు ఇక్కడ ఉన్నావే అన్నదంట.
అలా అడుగుతున్నావంటే నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడుంటా? మరి నువ్వు ఎక్కడుంటే బాబా ఎక్కిపోతుందా ఆమె సేవలన్నదంటే ఇంకే చాలు, ఆ ఒక్క మాట చాలు, ఇంకా పెద్ద మాటలేమి అక్కర్లేదు. ఏంటి పలానా సీర, పలానా ఏదో బార్డర్ ఉంటుంది, అంచు ఉంటుంది, ఈ మోడల్ ఆ మోడల్ అని చెప్పిన అది నాదే. నువ్వు అనుకున్నా మరి నేను ఎక్కడైనా అంటే మరి చెయ్యేసి బాగా వెనకాల కూర్చొని చెయ్యాలి ఎవరో కొంప కూలిపోవడానికి, ఇల్లు చెదిరిపోవడానికి, వాడు రోడ్డు ఎక్కేయడానికి ఇంతకంటే పెద్ద చెప్పుడు మాటకి ఏదైనా ఉంటుందా చెప్పండి? ఆ మాట చెప్పి అయినా బాబు ఇలాంటి గొడవలు నాకు ఎందుకు వచ్చిందంట అని చెప్పేసి మెల్లగా ఇంకా పుట్టు ముందుకెళ్తుందండి. ఎలా జరుగుతుందా? జరగదు. ఎందుకు? అసలు ఎంత మాట చెప్పింది? పిడుగు లాంటి వార్త. పిడిక్క బాబా చెవులు మూసుకుని ఎలాగైనా ఉండొచ్చు. ఈ మాటకి ఇంక మనం ఎలా కంట్రోల్ చేసుకుందామన్నా, సర్లే టైం అయింది కదా, టైం అయిపోయింది భోజనం చేద్దామంటే దిగుతుందా? దిగదు. పండుకుందామంటే పడుతుందా? పట్టదు. అయ్యే పని కాదు ఇది. ఓ మాట చెప్పినంతే. నువ్వు కాదా, నువ్వు అనుకున్నావు మరి ఎవరు వెళ్ళిపోతున్నారు నాకు ఎందుకు చెప్పేసి వెళ్ళిపోయింది అంతే, అయిపోయింది చాలు. సరిగ్గా ఏ రోజు లేనటువంటి వర్క్, ఏ రోజు ఒకలాగా ఉండదు వర్క్. టైం పంపించేస్తారండి, పంపించరు. కాబట్టి రేపు ఎలాగే సెలవు కాబట్టి నువ్వు రేపు పొద్దున్న ఎలాగే రావు కాబట్టి మరి కొంచెం నీ పని ఉన్నది. ఇది కూడా జస్ట్ ఒక 10 minutes అన్నా కాడికి ఒక 1/2 hour అయిపోతుంది. ఎప్పుడు త్వరగా టయానికి వచ్చేసి మనిషి ఆ రోజు ఆ పని దగ్గర లేటుగా వచ్చాడు అని అనుకో, ఆ రోజు లేటుగా వచ్చాడు. ఈవిడ మొహం ఏమైపోతాయి? మనం అంటాం కదా మాడిపోయినా పెసరెట్. ఆ ముఖం కౌంటర్ అంటున్నది. ఎప్పుడు ప్రేమకుండే కుటుంబం. జస్ట్ లోపలికి వచ్చాడంతే. లోపలికి వచ్చే రాగానే ఎప్పుడు చూడలేనటువంటి రూపాన్ని చూస్తున్నాడు. ఏంటి బాబు ముఖం అలాగెట్టావు అన్నాడు. ఏంటి అలా మాడిపోయిందంటే ముఖం అంటే ఇంక ఈమెలో ఆవిడ చెప్పిన మాట ఉండిపోయింది కదండి. నా ముఖం మరి అలాగే కనపడుతుంది. నువ్వేంటేంటో చూసి వచ్చిన తర్వాత నా ముఖం నీకు ఎలా కనపడుతుంది? మాడిపోయింది కనపడుతుంది. అలాగే బట్టిగా బాబు చూడలేకపోతున్నాడు. చూడలేవు. నువ్వు ఎక్కడ చూస్తావు? ఈ మాటలన్నీ చెప్తుంటే ఏమంటే ఇతరులు ఏదో తేడా కొట్టేస్తుంది. నేను చెప్తా, ఇంకా వాళ్ళు సరిగా కాపురం చేయగలరా? వాళ్ళ జీవితం అన్యోన్యతగా ముందుకు వెళ్ళగలరా? ఏ చిన్న కాలు వచ్చినా సరే అతనికి ఏమొస్తుంది, ఆమెకు ఏమొస్తుంది? అనుమానం. చాలు, ఒక్క మాట జీవితాన్ని పతనావస్థకు గురిచేస్తుంది. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి చెప్పుడు మాట్లాడాలి. అది ఇక్కడ కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు. అది మన జీవితంలో జరగవచ్చు, లేదా మన బిడ్డల జీవితంలో జరగవచ్చు. ఇలాంటి విషయాలు మనం బి కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలు మనం వినకూడదు. అలాగే ఇతరుల గురించి చెప్పండి, మనం చెప్పకూడదు. ఇతరులు చెప్తుంటే వినకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా చెప్తుంటే చేటలు చేసి ఇన్ని అంటుందా? రాని టైం వస్తుంది, ఇలాంటి అవకాశం నన్ను ఏమన్నా అన్ని మొత్తానికి నేను ఏం చేస్తా? కక్కేస్తా. ఆ సమయం కొరకు ఈ మాటలు ఏదో చెప్పుడు మాటలు. ఈ కారణాలను బట్టి చాలా మంది ప్రేమించబట్ల, ఈ మాటను బట్టి చాలా మంది ఆదరించబట్ల, సమాధానం ఉండట్ల. ఎందుకంటే చెప్పుడు మాటలు. రాజా ఏంటి చెప్పుడు మాట్లాడాడు? రాజా అసలు నువ్వు చెప్పుడు మాట్లాడే ఇది చాలా వరస్ట్. నువ్వు రాజు ఉండి చుట్టూ మనుషులు చెప్పే నీతిని చెప్తే విను, న్యాయం చెప్తే ఆలోచన చేయి, మంచి అన్నది ఎంత తీసుకో, కానీ చెప్పుడు మాటలు నీకు తగినది కాదు. ముందుకు వెళ్ళిపోదాం, చూడండి, టైం లేదు కాబట్టి. చూచితివే గనుక నా ఏలిన వారిని చంపనని చెప్పి. చాలండి, ఇక్కడ ఇంకో మాట మనం నేర్చుకుంటాం. పాయింట్ కాదు కానీ ఇక్కడ మాట మనం నేర్చుకుంటాం. ఏంటో తెలుసా? రాజుగారితో మాట్లాడుతుంటే ఆ మాట ఓ మాట చెప్పేశాడు. ఏమన్నా తెలుసా? రాజా
ఇదిగో నా వెనకాల ఉన్నది 600 మంది, వీళ్ళందరూ రాజా దావీదు వెళ్ళి సౌలుని చంపేది వీళ్ళందరూ చెప్పినా సరే నిన్ను నేనేం చేయలేదు. చెప్పండి. కొంతమందికి బోర్డు సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఈ సలహాలు ఇచ్చి మనమే గొప్పోళ్ళము, మనం పెద్దోళ్ళము, ఇంక మన తర్వాత అనుకుంటుంటాం. కొన్నిసార్లు మనం చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్లు అది చాలా పెద్ద తలకాయ పోటుగా మారిపోతాం. వీళ్ళు ఇచ్చినటువంటి మాట, చెప్పిన మాట వెళ్ళి చంపే అన్నారు. కొంతమంది మనం ఏం చేస్తాం తెలుసా, నా బాధ ఎవరికి చెప్పుకోలేక నువ్వే సంఘం పెట్టవాలి అని ముఖ్యంగా అందరికీ నీకు చెప్తాను, ఎవరికి చెప్పుకున్న బాధ ఎలా ఉన్నది అని చెప్తాం. ఆవిడ అక్కడే ఉంచుతుంది, అది ఉంచుతుందా? అసలు పొరపాటును కూడా దాచిపెట్టి ఉంచటం. దాచిపెట్టి ఉంచకపోగా ఏం చేస్తుంది? అయితే నీ గురించి అలా చెయ్యి ఎలా చెయ్యి అంటారు. ఎవరి గురించి సలహాలు ఇచ్చి వెళ్ళి ఎలాగుండు అలాగుండి ఎలాగ జరుగుతుందో నేను చూస్తాను నీళ్ళు చెప్తుంది. 4 రోజుల తర్వాత మళ్ళా ఈ మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటైపోతారు. చెప్పిన మాటలు చెప్పింది ఉన్నది కదా, నీ గురించి అలా చెప్పింది, నా గురించి నీ గురించి నేను ఇలా చేయమని. అయినా సరే నేను ఏం చేశాను? వాళ్ళిద్దరు ఒకటైపోతారు. చెప్పిన మాటలు నువ్వు చెప్పొచ్చు చూసావా, నువ్వే ఏమైపోతావు? ఒంటరి అయిపోతావు, విరోధం అయిపోతావు, శత్రువు అయిపోతావు. కాబట్టి కొన్ని విషయాల్లో మనము చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడికి వస్తే అంటాడు, సౌలు నా ఏలిన వాడు కాబట్టి, అతను అభిషేకించబడిన వాడు కాబట్టి నేను అతనికి ఏ హాని చెయ్యి. ఈ మాటకు వస్తే దేవుని పిల్లలకు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి తెలుసా? అభిషేకం అనే పదం ప్రక్కన పెడితే రక్షించబడిన నీవు ఈ మాట చెప్పాలి. రక్షించబడిన నేను సంఘములో ఉన్నటువంటి రక్షించబడిన మరో సహోదరికి లేకపోతే మరొక సహోదరుడికి నేను ఎప్పటికీ హాని చెయ్యను అని చెప్పాలి. సంఘము ఈ సమర్పణలోనికి, ఈ భక్తిలోనికి రావాలి. మోసం చేసేవాడు కావచ్చు, అబద్ధం ఆడేవాడు కావచ్చు, మనం పడగొట్టేవాడు కావచ్చు. బయట నుంచి ఎవరైనా వస్తాడా? చెప్పండి, ఎవరైనా వస్తారా? అసలు వాడితో మనకు సంబంధం లేదు కాబట్టి ఆడితో మనం ఏమి చేయలేం. ఎవడైనా ఏమైనా చేస్తే ఎవడు చేస్తాడో? బాగా తెలిసిన వ్యక్తి చేస్తాడు. కాబట్టి చెప్పాలి, రక్షించబడిన నీవు, రక్షించబడిన నీ సహోదరుని చూసి చెప్పాలి, నువ్వు నాకు లాగానే యేసుక్రీస్తు స్వరక్తంలో కలగబడ్డావు కాబట్టి, ఆయన యొక్క బలలో పాలు పొందుతున్నావు కాబట్టి నేను నీకు హాని చేయనని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. ఆ సమర్పణలోని ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ రక్షణను గుర్తు చేసుకోవాలి. కిందకు వస్తే అక్కడ ఇంకో మాట మనం చదువుకుంటాం. సమయం లేదు కాబట్టి కిందకు వద్దాం. చూడండి 12వ వచనం. తీర్చును కానీ నేను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దోషము పుట్టింది కానీ నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరు పట్టుకుని బయలుదేరి వచ్చిన్నాడు? యాపాటి వాడిని తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, మిన్నలను కదా చాలండి. ఏమన్నాడు తెలుసండి దావీదు? మాటల సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూ రాజా నా ఏలిన వాడా, నువ్వు రాజు అయి ఉండి నీకు శత్రువు ఎవరై ఉండాలి? పరాయి దేశపు రాజు అయి ఉండాలి. నీ క్యాటర్ అది, నీ స్థాయి అది. నువ్వు గల్లీలోని కాదు, నీ స్టేటస్ అది. నువ్వెవరితో పోరాడుతున్నావు, ఎవరు చేయడానికి ఇష్టపడుతున్నావు? ఆలోచన చేయి. నేను ఎవరిని? నువ్వు తరుగుతున్నావు అని చెప్పేసి పారిపోయినోడు ఓడిపోయినోడు లెక్కే కదండి. మాట్లాడాలి మీరు. పారిపోయాడంటే ఓడిపోయాడు. ఇంకా వాడిని మనం ఏం చేస్తామండి? కానీ దావీదు అన్నాడు, అయ్యా నువ్వు తరిమితే పారిపోయా, నేను ఓడిపోయినాడు, ఇంకా నన్నేం చెబుతావు? నీ దృష్టిలో నేను చచ్చిన కుక్కను కదా. దేవునికి స్తోత్రం. చచ్చిన కుక్కను ఇంకేం చెబుతావయ్యా? చూడండి, చాలా మంది పాము వస్తుంది అనమాట. పాము వచ్చింది అందరు పాము వచ్చిందని చెప్తారు. ఎవరు చెప్తాడు? మగోళ్ళు ఎవరైనా కేకండి. ఆ మాట కూడా అనేది కూడా అందరు చెప్పండి హల్లెలూయా. ఎవరు చెబుతారు? అయ్యో పాము అంటే ఎవరైనా చెబుతారా? ఒకసారి ఆలోచించండి. దావీదు అన్నాడు, నేను చచ్చిన కుక్కను కదా. మిన్నలు ఎక్కడుంటాయి? 5 నల్లులండి. మిన్నలు ఎక్కడ ఉంటాయంటే గేదెలు ఉంటాయా? అక్కడ ఉంటాయి. అవునా కదండి?
దీని గురించి కూడా బైబిల్ చెప్తున్నది. దాన్ని పోల్చి చెప్తున్నాడు. అసలు మిన్నల్ గురించి మనం మాట్లాడుతుంటే నల్లు గురించి ఆలోచించి మిన్నల్ని మర్చిపోతున్నాం. అంటే దాన్ని మనకి లెక్కే లేదు మనకి. అవునా కదా చెప్పండి, అది లెక్కలో లేదు. కానీ దావీదు చాలా హీనమైనది, అసలు గుర్తింపే లేనిది. దాంతో పోల్చుకుని అంటాడు, నేను చచ్చిన కుక్కనే మిన్నల్ని. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, దావీదు ఎంతగా తగ్గించుకుంటున్నాడో. దావీదు తన బ్రతుకులో ఎవరి కాబోయే రాజు అవ్వచ్చు, అవునే కదండి. ఇతడు కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తే. కానీ తర్వాత ఎలాగా నేను రాజును కదనటువంటి ఎక్కడ ఒక గర్వంతో అహంకారంతో కూడిన మాట ఒక్కడు కూడా అక్కడ కనిపించదు. ఇతడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నేను చచ్చిన కుక్కను కదా. ఎంతగా తగ్గించుకోడు, కుక్కతో పోల్చుకుంటున్నాడు. అర్థమవుతున్న మాట, కుక్కతో పోల్చుకున్నాడు. ఎవరైనా నీ నోట్లో నూరెట్టు ఉంటే ఆయన అన్నారంట, అదిగో నన్ను కుక్క అంటావా, అసలు గొడవంతా పక్కకి ఎదురేసి, అదిగో నన్ను కుక్క అన్నావు, నన్ను కుక్క అంటావా అని చెప్పేసి ఏం పట్టుకున్నాం, ఆ కుక్కను పట్టుకుంటాం. ఆ ఒక్క మాటే పట్టుకుంటాం. ఆ ఒక్క మాటే పట్టుకుని నన్ను కుక్క అన్నావు, నన్ను కుక్క అన్నావు అని చెప్పి దాని మీదే కథ అంతా గొడవంతా వెళ్ళిపోతాం. చచ్చిన కుక్కని నేను అన్నాడు, నేను చచ్చిన కుక్కని మిన్నాను, నన్నేం చెప్తావయ్యా అని చెప్పి. నేను ఇక్కడ నేర్పడానికి ఇష్టపడుతున్న మాట ఒకటే, దావీదు రాజు హోదాలో ఉండి, కాబోయే రాజుగా ఉండి అతను ఎక్కడికి దిగజార్చుకుని మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపు దావీదులో కూడా కనబడుతుంది. అందుకనే దావీదును చూసి అంటాడు దేవుడు, ఇదిగో ఇతడు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు నా హృదయానుసారుడు. ఈ మాట చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటి అని అంటే అతనిలో ఉన్నటువంటి తగ్గింపు. ఈ తగ్గింపు యేసుక్రీస్తులోనే కనబడుతుంది. తను తాను రిత్తినిగా చేసుకుని ఈ లోకంలోనికి ఏమంటే వచ్చినట్లుగా చూస్తాం. తగ్గింపు అనేది మన జీవితంలో చాలా అవసరం. ఏ మనుషుడు తగ్గిపోతాడు, ఏమంటే కొన్నిసార్లు తగ్గించుకుంటే ఎదుటి వాడికి చేతకానితనంగా కనబడవచ్చు. ఇప్పుడు అది చేతకానితనంగానే కనబడవచ్చు, కానీ ముందు నా జీవితంలో ఉన్నతమైన స్థితిని ప్రభు ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. చదవండి. నీవు నాకంటే నీతిపరుడు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని నామములో మహిమ యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. జరిగిన పని ఏంటో తెలుసంటే, ఈ 4వ మాటగా ముగింపు ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా. ఏం చెప్తున్నాడు తెలుసా, అక్కడికి వచ్చినటువంటి దావీదు, చంపడానికి వచ్చిన దావీదు, ఉడికిపోయినటువంటి దావీదు ఏమన్నాడు తెలుసా, సరిగ్గా దావీదును ముందు పెట్టుకుని సౌలు అంటాడు, ఏడ్చి బిగ్గరగా ఏడ్చి, ఈ మాటలన్నీ విన్న తర్వాత బిగ్గరగా ఏడ్చాడంటే ఏడ్చేవాడికి ఏం చేస్తాడో తెలుసా, అలసిపోయి బెండై కింద ఖచ్చితంగా. చంపడానికి వచ్చినటువంటి మనుషులు ఏమంటే దావీదు పతనాన్ని చూడాలని వచ్చినటువంటి మనుషుడు అణిచివేయాలి, నామం ఇంక చరిత్రలో వినబడకూడదని వచ్చినటువంటి మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తన ఎదుట లేకపోతే మోకరిల్లిపోయి కృంగిపోయి బిగ్గరగా అరిచి ఎంత శక్తిని ఉపయోగించాడో తెలియదు కానీ ఏడ్చి, రాజు ఏడవటం ఏంటి, రాజుకి ఏడవలసినంత కర్మ ఏంటి, ఆలోచన చేయడారా. దావీదు చూపించినటువంటి తగ్గింపు ఎదుట దావీదు రాజే కావచ్చేమో గాని దావీదు యొక్క తగ్గింపు ఎదుట ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. దావీదుకున్న యథార్థతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, ఏమండి తనకున్నటువంటి భక్తి భావం ఎదుట సౌలు రాజే కావచ్చు అహంకారంతో పొగరుతో నడిచాడు. కానీ ఇక్కడ ఏం చెప్పినాడు, ఏమంటున్నాడు, ఈ రోజు నా అపకారానికి నువ్వు ఉపకారము చేశావు కాబట్టి. మనం పాడతాం ఏమని, నీవు చేసిన నేనేమి చెల్లించు, హల్లెలూయా, నేనేమి చెల్లింతును. మన కానుక సరిగ్గా ఉండదు చెల్లించడానికి, ఏమండి సహాయం చేయడానికి మాట కూడా మన ఆవిడ వచ్చిందంటే నేను అత్తాకే మన మాటే సరిగ్గా ఉండదు. నేనే పైకి ఏదో చెల్లించేద్దా నువ్వు అడుగు నేను ఇచ్చేస్తాను అన్నట్టుగా నేనేమి ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ
దావీదు సౌలు మధ్యలో నా అపకారానికి నువ్వు ఉపకారం చేశావు కాబట్టి నేనేం చేయలే, నా అపకారానికి ఉపకారం చేశాను, నాకంటే నీవు నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఒకరి శత్రు 20 వచనం చదవండి. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలు రాజ్యమును స్థిరపరచబడుననియు నాకు తెలియదు. చాలండి. వచ్చి చంపడానికి వచ్చిన మనిషి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు మేలు కలుగును గాక, నువ్వు రాజు వగుదువు గాక అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? తండ్రి దేవుని నామం పేరట దావీదును ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తా హల్లెలూయా. ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. నా దేవుని వాళ్ళారా, ముందు దావీదు యొక్క జీవితం అతన్ని చంపేనప్పుడు చంపకపోతే దావీదు తన జరుగుల ముందు చేతగాని వాడి కింద కనిపించాడు. తరుగుతుంటే పారిపోతుంటే ఇంకెక్కడ పిలుకోవడం, ఇంకెంత దూరం పరిగెడతామని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడారు. చేతగాని వాడి కింద కనపడ్డాడు. కానీ దావీదు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుని తగ్గించుకుని ఎవడే అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడో దేవుడు అతనిలో మార్పు కలిగించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. మీ ఎదుట ఏ శత్రు మిమ్మల్ని తరుముతున్నాడో, ఏ పరిస్థితి మిమ్మల్ని ముంచుకుంటూ తరుముకుంటూ వస్తున్నది తెలియదు. మీకున్న భక్తి తగ్గింపు యథార్థతను బట్టి నువ్వు దేవుని ఎదుట చేస్తున్న భక్తి సరైనదైతే కనుక నీ శత్రువు కూడా నీ ఎదుట సాగిలపడును గాక. నేను దూషించిన వారే నిన్ను ఆశీర్వదించుదురు గాక. నీ గురించి చెడ్డ చెప్పిన వారే మరలా నీ గురించి నిలబడి మంచి సాక్ష్యం ఇచ్చుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ జీవితం దావీదు సౌలు మధ్యలో జరిగినటువంటి స్టోరీ. మన జీవితం ఏమైనది ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని పరిశుద్ధమైన మాటలు మనందరం వేడుకల్లో దీవించును గాక. ఒకసారి లేచి నిలబడతాం, చిన్న ప్రార్థన చేద్దాం. మీ బైబిల్ పక్కన పెట్టి ఒక్క నిమిషం 2 చేతులు పైకెట్టి పరిశుద్ధుడైన దేవునికి ఒక చిన్న ప్రార్థన, సమర్పణతో చిన్న ప్రార్థన. ఇన్ని మాట్లాడిన తర్వాత దేవుని దగ్గర ఒక మంచి ఒడంబడిక చేయకపోతే, సమర్పించుకుని ప్రార్థించుకోకపోతే ఎంత మాత్రమో ఉపయోగం లేదు. ఒకవేళ నీవు చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని పతనవస్థకి నడిపించుకుంటూ పోతున్నవేమో, లేని ఉన్నట్టుగా మార్చి నీ కుటుంబం గురించి ఎన్నో చెప్పుడు మాటలు, కొంతమంది నిన్ను పాడు చేయడానికి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటల విషయంలో నీవు ఎవరి చెప్తున్నటువంటి మాటలకి పౌరుషం తెచ్చుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ పోతున్నావేమో, ఒకవేళ నీలో ఏమాత్రం తగ్గింపు జీవితం లేదేమో, ఆ తగ్గింపు లేని కారణాన్ని బట్టి దీవించబట్టలేదేమో, ఇలా ఉన్న దావీదు ఎదుట పరిస్థితి అంతా ఓడిపోయింది. తన ముందున్నటువంటి సౌలు గొప్ప కోపముతో వస్తే కోపము ప్రేమగా మారిపోయింది, శాపము ఆశీర్వాదకరంగా మారిపోయింది. నువ్వు ఆశీర్వదించబడాలని కోరుతున్నావా సహోదరి సహోదరుడా? దేవుని దగ్గర చిన్న ప్రార్థన. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సముద్రములు ఒక్కటయ్యగసిన నిన్ను తాకగలవా? నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు?
దావీదు చూపించిన ఆ తగ్గింపు స్వభావమే తన శత్రువు ఎదుట కూడా తన తల ఎత్తబడడానికి, తన జీవితం ఆశ్చర్యంగా మార్చబడడానికి అతని తగ్గింపు స్వభావమే, తను తీసుకోలేని తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేని కారణం అంటే అతను ఉన్నతమైన పొజిషన్లోకి మార్చబడ్డాడు. నా అభిషక్తునికి నేను కీడు చేయలేదు, నా సేవని ఎదుట నేను కీడు యోచించను, తలంచను. ఒకవేళ సంఘ సేవకుల మీద కావచ్చు, పరిచారికుల మీద కావచ్చు, ఒకవేళ లేనిపోయిన ఆలోచనలు కలిగి ఉండలు కలిగి రకరకాల తలపోయేలు ఉన్నారేమో, నా సహోదరి సహోదరుడా, రక్షించబడిన ఎదుట రక్షించబడిన వారి కొరకు ఇలా మాట్లాడుట, ఇలా ప్రవర్తించుట ఇది నా జీవితానికి తరైనది కాదని ఒక మంచి సమర్పణలోకి నువ్వు రావాలి. ఇప్పటికే లేనిపోయిన మాటలు చెప్పిన మాటలు విని అనేకుల గురించి చెడ్డగా చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోలేమో. ఇక మీద నేను అలా ఉండను ఆయన, నా జీవితాన్ని నేను కట్టుకుంటా, నేను స్థిరపరచుకుంటానని మిగిలి పరమ తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ఇస్తున్నాను. ఇది నాన్న అల్పుడు నువ్వు నీ దాసుడు, నన్ను ఈ కువైట్ దేశంలో ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఒమేరియాలో ఉన్నటువంటి ఈ టీసీసీలో నన్ను నిలబెట్టాలని ఇంజనీర్ గారు నన్ను సురేష్ గారిని నిలబెట్టుకున్నాను. స్థానిక సంఘం నుంచి సతీష్ గారిని నిలబెట్టుకున్నాను. కన్ను కార్యక్రమాన్ని స్థుతిస్తాను. ఈ సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, కమిటీ వారిని అందరినీ చెప్పిన మీరు ఆధ్యాత్మికమైన జీవితాన్ని మీరు స్థిరపరచబడిన గాక, నీ మేలుతో నింపబడిన గాక, నీ ఎదుట శుద్ధ సువర్ణంగా నువ్వు కోరిన రీతిగా నువ్వు ఆశించిన రీతిగా నీ బిడ్డల జీవితాలు కట్టుటకు, నీ పోలికలోనికి మార్చబడిన సహాయం చేయాలి. ప్రకటించిన మాటలు నీకు హృదయంలో ఫలించునుగా కనుకోవచ్చు. నన్ను నేను తగ్గిపోతే నీ నామం నేర్చుకున్నాను. త్వరగా రానైనా క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.